ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా విజయదశమి పండుగ సందర్భంగా అదొక సంతోషం. జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా అదొక సంతోషం. ఇంకొక ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈ మూడు శుభసూచకాలు ఒక మంచి శుభ సందర్భంగా ప్రజాసేవకే అంకితం కావాలి, ప్రజలకు సేవ చేయాలి, స్వచ్ఛంద సేవ చేయాలని ఒక సంకల్పంతో మా మిత్రులు, మా బంధువు, లిమ్స్ హాస్పిటల్ ఎండి రామరాజు గారు, డాక్టర్ల బృందం అంతా కలిసి షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఎంతో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు కాబట్టి వారికి మనం తోడుగా ఉండాలి, స్వచ్ఛంద సేవ చేయడానికి ఇంకా స్ఫూర్తినివ్వాలి, ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచనతోని, ఒక ఔదార్యంతో షాద్నగర్కు ఉమ్మడి మండలాలకు 4 అంబులెన్స్లు స్పాన్సర్ చేయడం జరిగింది. కాబట్టి నేను షాద్నగర్ నియోజకవర్గం పేద ప్రజల తరపున, కార్యకర్తల తరపున, నియోజకవర్గం తరపున లిమ్స్ హాస్పిటల్ ఎండీకి, వాళ్ళ సిబ్బందికి ప్రత్యేకంగా నియోజకవర్గం తరపున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా, గాంధీ జయంతి సందర్భంగా కాబట్టి ఈ దేశంలో గాంధీ గారు కన్న కళలు ఏంటంటే స్వచ్ఛంద సేవ చేయాలి ప్రతి మనిషి కూడా. కాబట్టి వారు కూడా ఈరోజు వారు ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం, ఇది స్వచ్ఛందంగా కనబడుతున్న సేవ అని చెప్పి మీ అందరితో తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు సేవ చేస్తే ఆ నాయకత్వం, ఆ యొక్క దృక్పథం, ఆ సంకల్పం ఎప్పుడు ప్రజలు మర్చిపోరు. కాబట్టి ఇలా దేశంలో ఎంతో మంది ప్రధానమంత్రులైనా, రాష్ట్రపతులైనా మనం అలా మైమరుస్తున్నాం. ఇలా గాంధీని మైమరుస్తలేమంటే వారి యొక్క నిస్వార్థమైన సేవ, ఈ దేశానికి ఇచ్చిన స్వచ్ఛంద సేవ. కాబట్టి గాంధీ అడుగుజాడల్లో గాంధీ ఆశయాలను, లాల్ బహదూర్ కళలు కన్నా దేశాన్ని మనం చూడాలి. కాబట్టి ఎవరో ఒకరు మొదలు పెడితేనే ఒక పని ఒక ముందుకు పోతుంది. కాబట్టి ఇలా షాద్నగర్ నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, ఒక ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఒక ఎమ్మెల్యే గారు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి చేసుకుంటూ మరొక విధంగా కూడా కాబట్టి స్వచ్ఛంద సేవ అంటే ఇటువంటి పెద్ద మనసున్న మహారాజులు మన దగ్గర వ్యాపారవేత్తలు అయితేనేమి, ఇలా మనసున్న మహారాజు మా లిమ్స్ హాస్పిటల్ రామరాజు గారు కానీ, ఇక్కడ గోవర్ధన్ గారు కానీ, వాళ్ళు ఎప్పుడు నాకు ఊతం ఇస్తారు. నా ఫోన్ ఎప్పుడు పోయినా పేద పేషెంట్ల గురించి చలో షాద్నగర్ ఎమ్మెల్యే గారు చెప్పారు. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా పేద ప్రజలకు అండగా ఉన్నాడు, పేద పేషెంట్లకు అండగా ఉన్నాడు. వారికి ఆ భగవంతుడు కూడా అన్ని విధాల కూడా సహకరిస్తూ వాళ్ళ యొక్క లిమ్స్ హాస్పిటల్ ప్రతిష్టాపన రోజు రోజుకు దినం కూడా ఒక ప్రతిష్టాపన చెందుతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఎవరమైనా పుట్టుకతో ఎవరం గొప్పవాళ్ళం కాదు. మనము భగవంతుడు ఇచ్చిన కాడికి మనమందరం ఒక ఉన్నతమైన చదువులు చదువుకొని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలే చేయాలి. సమాజాన్ని పీడ్చి పిప్పియేసే సమాజాన్ని చూడొద్దు మనం. కాబట్టి సమాజానికి మనం అందరం అండగా ఉండాలి, సమాజానికి ముందుకు తీసుకుపోవాలి, స్వచ్ఛంద సేవను ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకోవాలని చెప్పి ఇలా చాలా ఆనందంగా ఉంది. మరొకసారి నియోజకవర్గం ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకునికి, పెద్దలకు, చిన్నలకు అందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ భగవంతుడు మీ అందరికీ విజయం కలిగించాలని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు విజయదశమి సందర్భంగా మన షాద్నగర్ ఎమ్మెల్యే గారు 4 రోజుల క్రితం మాకు ఈ యొక్క నియోజకవర్గానికి అంబులెన్స్ సర్వీసెస్, అది కూడా ఉచితంగా ప్రతి మండలానికి ఏర్పాటు చేయాలి, ఒక మంచి ఉద్దేశమైన ప్రోగ్రాం అది, మీరు చేస్తే బాగుంటుందని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ఖర్చు ఎంత అయినప్పటికీ కూడా, దాని మెయింటెనెన్స్ అయినప్పటికీ కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనము ఒక సేవా దృక్పథంతో లిమ్స్ హాస్పిటల్ గత కొంతకాలంగా చేస్తూనే ఉంది. అందులో ముఖ్యంగా
ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీకి చేయడం మాకు ఒక మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు అడగగానే మేము కాదనకుండా ఇమీడియట్గా ఎస్, మేము మీతో పాటు మీరు సేవ చేసే ప్రోగ్రాంలో మేము కూడా మీతో పాటు పాలు పంచుకోవడం మాకు సంతోషం. ఆ దేవుడు ఇచ్చిన గొప్ప కార్యంగా భావించి మేము ఈ సేవా కార్యక్రమంలో ఉంటామని చెప్పేసి ఈరోజు ప్రతి మండలానికి, ప్రతి ఉమ్మడి మండలానికి ఒక అంబులెన్స్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అంబులెన్స్ సర్వీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా పేషెంట్ అంటే గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అంటాం, ఆ గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకు కరెక్ట్గా అందితే డెఫినెట్గా వాళ్ళని మనం సేవ్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఎప్పుడైతే పేషెంట్ అక్కడ నుంచి మన నియర్ బై హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అవ్వడానికి అంబులెన్స్ సర్వీస్ చాలా అవసరం. సో 108 అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నప్పటికీ కూడా ప్రతి మండలానికి ఉండడం వల్ల ప్రతి పేదవాడికి వితిన్ 10 minutes 15 minutes అంబులెన్స్ అక్కడ రీచ్ అవ్వడం, అక్కడ నుంచి వాళ్ళని నియర్ బై హాస్పిటల్కి చేరవేయడం వల్ల వాళ్ళని లైఫ్ సేవ్ చేసుకున్న వాళ్ళం ఉంటాం. అందులో ఎమ్మెల్యే గారు ప్రతి పేద ప్రజలకి ఈ యొక్క వైద్యం అనేది మంచిగా అందాలనే ఉద్దేశంతో ఆయన కోరుకున్నాడు. అందులో భాగస్థులు అవడం నాకు సంతోషంగా ఉంది. గత కొంతకాలంగా ఎన్నో అంటే ఎమ్మెల్యే కాకముందు కూడా ఎంతోమంది పేద ప్రజలకి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చేయడం, ఈ యొక్క అంబులెన్స్ సర్వీస్ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సర్వీసెస్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలా. అందులో ముఖ్యంగా దీన్ని ముందుకు ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో దాని మెయింటెనెన్స్తో పాటు వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మేము ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ సర్వీసెస్ని అందరూ బాగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా